తెలంగాణలో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని 13 జిల్లాల్లో నిన్న 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగుతాయని పేర్కొంది. ఇక రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే వడదెబ్బకు గురై 32 మంది మృతి చెందారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురవగా ఈదురు గాలుల ధాటికి రోడ్లపై చెట్లు కూలాయి. విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వరి జిల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. ఇక జగిత్యాల జిల్లా బీర్పూర్లోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. పెద్దపల్లి జిల్లా రామగిరిలో ఈదురు గాలుల ధాటికి తెనుగుపల్లిలో కనకయ్య ఇంటి ఎదుట ఉన్న రేకులు ఎగిరిపోయి సమీపంలోని ఇళ్లపై పడ్డాయి. ఇక భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్లో అరగంట పాటు వర్షం కురిసింది. విద్యుత్ వైర్లు తెగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. నల్గొండ జిల్లా చీకటి మామిడిలో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, ముగుళ్లపల్లి, టేకుమట్ల, భూపాలపల్లి, రేగొండల మండలాల్లో అకాల వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జనల్పేట్, నైన్పాక, తిరుమలాపూర్, చిట్యాల తదితర గ్రామాల్లో మక్కలు, వరి ధాన్యం తడిసిపోయింది. చిట్యాల చల్లగరిగిరి ప్రధాన రహదారిపై చెట్టు నేలకూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి మండలంలోని గోర్లవీడు, వజినపల్లి, నేరేడుపల్లిలో వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. కల్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. లింగాలలో తిప్పారావు రాజు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, మనోహరాబాద్లో భారీ వర్షం కురవగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.